హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డార్క్ ఫ్యాంటసీతో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను. 250 ml వరకు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. దానికోసం డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. దానిలో ఒక 5 బిస్కెట్స్ వరకు వేసుకున్నాను. 3-4 బిస్కెట్లు మనం పక్కన పెట్టుకోవాలండి. అవి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ముందుగా దీనిలోకి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అరుణ్ ఐస్ క్రీమ్. మీకు ఏ ఐస్ క్రీమ్ అయితే అవైలబుల్లో ఉంటే, ఏ టేస్ట్ నచ్చితే అది తీసుకోండి. ఇలా పర్పుల్ అండ్ వెనీలా ఫ్లేవర్ వచ్చేలాగా ఉందన్నమాట ఇది కలరు. ఈ ఐస్ క్రీమ్ని నేను 3 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ బదులు మీరు కొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ 2 స్పూన్లే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. తర్వాత పర్క్ చాక్లెట్ కూడా నేను తీసుకున్నాను, టేస్ట్ ఇంకొంచెం పెంచాలని. పర్క్ చాక్లెట్ని కూడా ఇలా 2 పీసెస్గా వేసేసుకున్నాను. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ కూడా 2-3 బైట్స్ వరకు తీసుకున్నాను. నేను ఆల్మండ్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. సిల్క్ అయినా సరే, లేకపోతే బబుల్స్ అయినా సరే. ఇవి కూడా నేను 2 బైట్స్ తీసుకున్నాను. ఇవి కూడా విరుపుకొని వేసేసుకుందాం. చాక్లెట్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మిల్క్ షేక్ మనకి నచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు. ఈ వేసవిలో మనకి చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. ఇలా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో మిల్క్ షేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. హర్షీ సిరప్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. 2-3 స్పూన్స్ వరకు పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఓరియో లానే డార్క్ ఫ్యాంటసీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా చేసుకోవాలండి. ఈ విధంగా మనకి అప్పుడప్పుడు పిల్లలకి మిల్క్ షేక్స్ ఇలా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. కొంతమంది పాలంటే ఇష్టంగా తాగరు కదా, వాళ్ళ కోసం ఇలా తయారు చేయండి. ఈ సమ్మర్లో చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి. కొద్దిగా హర్షీ సిరప్ తీసుకొని గ్లాస్కి ఇలా డెకరేషన్గా వేసుకుందాం. అప్పుడు చాలా లుకింగ్కి చాలా బాగుంటుందన్నమాట. ఈ జ్యూస్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా మనం జ్యూసీగా చేసేసుకొని ఆ మిల్క్ షేక్ని మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, మిల్క్ షేక్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. నేను లాస్ట్లో చెప్తాను కదా బిస్కెట్స్, ఆ 3 బిస్కెట్స్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. ఇలా స్పూన్తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫైనల్గా చాక్లెట్ 2 బైట్స్ని మనం దానిలో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. లైట్గా హర్షీ సిరప్ పైన గార్నిష్ చేసేసుకోవడమే. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ మిల్క్ షేక్ అంటే ఎక్కువ ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వేసవిలో చల్లగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.